నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో సీతారామ కళ్యాణం వైభవంగా జరిగేటువంటి పర్వదినం. మన భారతదేశంలో శ్రీరాముడు లేని ఊరు, శ్రీరాముడు తిరుగాడని నేల, హనుమంతుడు లేని ఊరు లేదు అన్నది వాస్తవం. ఈ భారతదేశం పవిత్రమైన భూమిగా మారడానికి కారణం శ్రీరాముడు నడయాడినటువంటి నేల ఇది. ధర్మం 4 పాదాల మీద నడవడానికి, ధర్మ ప్రచారం చేయడానికి, ప్రపంచంలో మానవుడి ప్రవర్తన యొక్క వైభవాన్ని తెలియజెప్పడానికి మానవుడిగా అవతారమెత్తి ధర్మ సంస్థాపనకై కంకణం కట్టుకున్నవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడి నడత అడుగడుగున అనువనువున పరమ పవిత్రం. శ్రీరాముడు మాట్లాడిన ప్రతి మాట, శ్రీరాముడు చెప్పిన ప్రతి ధర్మం అందరికీ యోగ్యతను ప్రసాదించేది. శ్రీరాముడు స్మితపూర్వ భాష, అంటే మాట్లాడడానికి ముందు చిరు దరహాసం అతని ముఖం పైన ఉంటుంది. దశరథుడు శ్రీరామచంద్రుడిని పట్టాభిషిక్తుడవు కమ్మన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. కొద్దిసేపట్లోనే కైకేయి వరాల వల్ల దశరథుడు ఇబ్బంది పడి చాలా కష్టకాలములో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు కైకేయి దగ్గరికి వచ్చినప్పుడు కైకేయి ఈ మాట చెబుతుంది, నువ్వు పట్టాభిషిక్తుడవు కాదు, భరతుడికి పట్టాభిషేకము, నువ్వు అరణ్యవాసం చేయాలి అంటుంది. అదే స్మితపూర్వ భాషి అయిన శ్రీరాముడు, అమ్మా ఇంత చిన్న విషయానికి నాన్నగారు ఇంత ఇబ్బంది పడ్డారా? నాన్నగారు చెబితే ఒకటి, నువ్వు చెబితే ఒకటేనా? నువ్వు నా అమ్మవి అని చెప్పి వాళ్ళ పాదాలకు దండం పెట్టి అరణ్యవాసానికి వెళ్తాడు. 14 సంవత్సరాల అరణ్య వాసం తర్వాత రావణాసురుడిని వధించి సీతను తీసుకొచ్చి పట్టాభిషిక్తుడవుతాడు. ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏమిటంటే, శ్రీరాముడు జన్మించినది, శ్రీరాముడికి కళ్యాణమైనది, శ్రీరాముడికి పట్టాభిషేకమైనది నవమి రోజున. అందుకే ఈ నవమి, చైత్రశుద్ధ నవమి, పరమ పవిత్రమైనటువంటి రోజు. నిజంగా భద్రాచలములో సీతారామ కళ్యాణం ప్రత్యక్షంగా చూసిన వారికి ఎంతో భాగ్యం, అదృష్టం వరిస్తుంది. మనసులో కోరిన కోరికలు తీరతాయి. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి కార్యం, లోక కళ్యాణం కోసం సీతారామ కళ్యాణం, ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడి యొక్క కళ్యాణం. భద్రాచలములోనే కాదు, ప్రతి ఊళ్ళోనూ ఒక రామాలయం ఉంటుంది. ఏ రామాలయంలోనూ ఎక్కడ సీతారామ కళ్యాణం చూసినా, కనీసం టీవీలో సీతారామ కళ్యాణం చూసినా, సీతారామ కళ్యాణం అనే మాట విన్నా, సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం గురించి విన్నా సకల శుభాలు కలుగుతాయి. సీతారామ కళ్యాణం యొక్క సందేశం ఏమిటంటే, యోగ్యుడైన అల్లుడికి ఇచ్చి సీతను పెళ్లి చేయాలి అనుకుంటాడు జనక మహారాజు. యోగ్యురాలైన భార్య శ్రీరాముడికి కావాలి. దశరథుడు సభలో శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అనగానే విశ్వామిత్రుడు ఆ సభలో అడుగు పెడతాడు. అంటే విశ్వామిత్రుడి ద్వారా శ్రీరాముడి యొక్క కళ్యాణము, పట్టాభిషేకం జరుగుతుంది. విశ్వామిత్రుడు వాళ్ళని తీసుకెళ్తాడు. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తాటకిని వధిస్తారు, మారీచ సుబాహులను వధిస్తారు. వెంటనే తిరిగి రావచ్చు. కానీ ఈ ప్రయాణంలో గురువుతోనే ఉండేటువంటి శ్రీరాముడు, లక్ష్మణుడికి గురువుగారు బల అతిబల విద్యలు నేర్పిస్తాడు. అంటే
గురువును అనుసరించేటువంటి లక్షణం రామలక్ష్మణులది. అంతేనా? గురువు ముందు చెప్పి తీసుకెళ్ళడు, రమ్మంటే వెళ్తారు. కానీ గురువుగారు తనకు చేసినటువంటి పనికి ప్రతిఫలంగా శ్రీరాముడికి యోగ్యురాలైనటువంటి భార్యను పెళ్లి చేయాలి. మిథిలానగరంలో జనక మహారాజు స్వయంవరం, సీతకి స్వయంవరం ప్రకటిస్తాడు. అక్కడికి శివధనుస్సును చూపించే నెపంతో రామలక్ష్మణులు తీసుకెళ్తాడు జనక మహారాజు. ఎదురుగా శివధనుస్సు. చూడవయ్యా అంటాడు విశ్వామిత్రుడు. రాముడికి ధనుస్సు అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు అన్నా, మరొకటి ఒక్కొక్క విషయం పట్ల బాగా అనురక్తులై ఉంటారు. శ్రీరాముడికి కోదండం అంటే చాలా ఇష్టం. ఆయన కోదండ రాముడు. శివధనుసును చూస్తాడు, ఒంటి చేత్తో ఎత్తాడు, నారి సారిస్తాడు, ఆ ధనుస్సు విరిగిపోతుంది. సీత శ్రీరాముడిని వరిస్తుంది. కానీ కళ్యాణం అనేది చూడండి, పెద్దల యొక్క ఆ సంప్రదాయం మనకేం చెప్తున్నారంటే, ఈ సందర్భంగా దశరథుడికి కబురు పెడతాడు జనక మహారాజు. దశరథ మహారాజు పరివారమంతా వెళ్తారు. వెళ్ళి పెద్దల సమక్షంలో సీతారాముల వివాహం జరుగుతుంది. అంతేకాదు, అటు ఊర్మిళ, మాండవి, శృతకీర్తికి, ఇటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడికి వివాహం జరుగుతుంది. అంటే యోగ్యులైనటువంటి జంట, ఆదర్శ దంపతులు వివాహం చేసుకున్నారు పెద్దల సమక్షంలో. ఈ సీతారామ కళ్యాణంతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఈ రోజుల్లో కలియుగంలో మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటున్నాం అనే సంప్రదాయం నుండి ఆ యోగ్యత వచ్చిందా, వీళ్ళు యోగ్యులేనా అనే విషయాన్ని ఇక్కడ జనక మహారాజు, దశరథ మహారాజు ఇరువురూ నిర్ణయిస్తారు. పైగా గురువు విశ్వామిత్రుడు అందరి సమక్షంలో నిర్ణయిస్తారు. సీతారామ కళ్యాణం వల్ల లోక కళ్యాణం ఏమిటంటే ఇలా పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పడం. పైగా కళ్యాణం జరుగుతున్నప్పుడు చూడండి, పెద్దల సమక్షంలో కొన్ని వేలాది, లక్షలాది, కోట్లాది మంది వీక్షిస్తుండగా సీతారాముల పెళ్లి జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తుల పెళ్లి కాదది, రెండు కుటుంబాల యొక్క కలయిక. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, రాబోయే వారసులు, వాళ్ళ గుణగణాలు అన్నీ చూడాలి అనేది ఇక్కడ సందేశం. సీతారామ కళ్యాణం ప్రతి ఏటా జరుపుకోవడానికి కారణం అది. పైగా ఆ దాంపత్యం ఎలా ఉండాలి? శ్రీరాముడు సీత మాట ఒక్కటే, ఒకే బాణము, ఒకటే మాట, ఒక సీత. సీతారాము రామాయణములో వాల్మీకి చెబుతాడు, సీతారాములు మాట్లాడుకున్న తక్కువ, ఎక్కువగా కళ్ళతోనే మాట్లాడుకుంటారు. సీత మనస్సులో ఏముందో శ్రీరాముడు గ్రహిస్తాడు, శ్రీరాముడి మనస్సులో ఏముందో సీత గ్రహిస్తుంది. కొంత కథనం కోసం ఆ బంగారు జింకను తీసుకురమ్మనడం, దాని వెంట శ్రీరాముడు వెళ్ళడం. ఎందుకంటే ఇదంతా తర్వాత జరగబోయే రావణ వధకు మూలం జరగాలి, కొంత ప్రక్రియ జరగాలి, కాబట్టి ఇదంతా జరిగింది. కానీ రామాయణంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో, సీతారామ కళ్యాణంలో ఆ ఘట్టములో ఎన్ని విశేషాలు ఉన్నాయో ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఈ కళ్యాణాన్ని చూస్తే చాలు మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అంటే అర్థం ఏమిటంటే, ఇంత సంప్రదాయబద్ధంగా ఇంత ధర్మ సంస్థాపన చేసినటువంటి శ్రీరాముడు పెద్దల మాటను ఎక్కడా జవదాటకుండా అందరి సమక్షంలో సీతను పెళ్లి చేసుకోవడం, తిరిగి పట్టాభిషేకం అందరి సమక్షంలో జరుపుకోవడం, ఎంత గొప్పవాడైనప్పటికీ పెద్దల మాట వినయ విధేయతలు చూపించాలి అని చెప్పడం, తన భక్తుడైనటువంటి ఆంజనేయుడిని అనుగ్రహించడం, స్నేహితుడైనటువంటి సుగ్రీవుడిని అనుగ్రహించడం, ఇదంతా తమ్ముళ్ళని ఎట్లా చూసుకోవాలి, తల్లిదండ్రుల్ని ఎట్లా చూసుకోవాలి, పితృవాక్య పరిపాలనకి ఎలా కట్టుబడి ఉండాలి, రాక్షసుల పట్ల ఎలా ఉండాలి, రావణాసురుడు చనిపోయినా కూడా అతని తమ్ముడు విభీషణుని పట్ల ఎలా ప్రవర్తించాలి, రావణుడి భార్య మండోదరికి ఆమెని ఎలా ఒక తల్లిలా సంబోధిస్తాడు, శ్రీరామచంద్రుడు ఎవరినైనా అమ్మ అని సంబోధిస్తాడు. ఇలా శ్రీరాముడి గుణగణాలు మన దేశంలో, భారతదేశంలో శ్రీరాముడు
జన్మించి ఇక్కడ తిరుగాడడం మనం అందరం చేసుకున్న అదృష్టం. భారతీయులుగా మనం గర్వించడానికి శ్రీరామచంద్రుడు భారతీయుడు, శ్రీరామచంద్రుడు ఈ నేల మీద జన్మించాడు అని చెప్పడానికి, ఆ మధ్య అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కదిలిన ప్రతి ఒక్క భారతీయుడు, ఆలయ నిర్మాణం సమయంలో ప్రతి భారతీయుడి యొక్క హృదయం ఎలా పులకించిపోయిందో మనందరికీ తెలుసు. దేశమంతా జై శ్రీరామ్ నినాదాలు మారుమ్రోగుతున్నటువంటి వేళ సీతారామ కళ్యాణం. మీ జీవితాల్లో కూడా శ్రీరాముడి యొక్క ధర్మం మీరు ఆ ధర్మానికి కట్టుబడి ధర్మాన్ని అనుసరించి మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ, అన్నదమ్ముల అనుబంధానికి, పితృవాక్య పరిపాలనకు, ధర్మపత్ని అనురాగానికి, స్నేహధర్మానికి, వీరత్వానికి, శూరత్వానికి అన్నింటికీ ప్రతీక అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం మనపై, మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, భారతీయులుగా మనం ఈ విషయం పట్ల గర్వంగా ఉండాలని, ప్రతి ఇంట్లో రామాయణాన్ని మనం చదివినా చదవకపోయినా కనీసం ఒక రామాయణ గ్రంథాన్ని మన ఇంట్లో ఉంచుకోవాలని నా ఆకాంక్ష. రామాయణం, రాముడి గురించి చక్కగా ప్రతి సందర్భంలో మన వారసులకు, మన పిల్లలకు 3 ముక్కల్లో రామాయణం యొక్క అందమే అది. చిన్నపిల్లలకు అర్థమవుతుంది, పెద్దవాళ్ళకి అర్థం. కట్టే, కొట్టే, తెచ్చే, ఇలా మన పరంపరను, ఆ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం కోసం మనమందరం కంకణబద్ధులం కావాలని మరొక మారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.